వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మీరు దశాబ్దాలుగా నివసిస్తున్న మీ సొంత ఊరు లేదా కాలనీ పేరు మీకు తెలియకుండానే ప్రభుత్వ రికార్డుల్లో అకస్మాత్తుగా మారిపోతే ఎలా ఉంటుంది? వినడానికి విచిత్రంగా ఉన్న గుజరాత్లోని ఒక ప్రాంతంలో ఇదే నిజమైంది. మొదట ఒక చిన్న మసీదు నిర్మాణం, ఆ తర్వాత వేగంగా మారింది జనాభా సమతుల్యత. చివరికి చూస్తుండగానే ప్రభుత్వ అధికారిక పత్రాలలో సైతం ఆ ఊరి పాత పేరు మాయమై కొత్త పేరు ప్రత్యక్షమైంది. గుజరాత్ రాష్ట్రంలోని హరీస్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 4 దీని పరిధిలోకి వచ్చే జుపట్పరా ప్రాంతంలో కొన్ని హిందూ కుటుంబాలు 50 నుంచి 80 ఏళ్లుగా నివసిస్తున్నాయి. వారి ముత్తాతల కాలం నుంచి ఈ ప్రాంతాన్ని జుపట్పారా అని మాత్రమే పిలుస్తూ వచ్చారు. పాత మున్సిపల్ రికార్డులు, ప్రభుత్వ భూములు, పత్రాలలో కూడా ఈ పేరు స్పష్టంగా నమోదైంది. అయితే ఇటీవల కాలంలో స్థానిక యువకులు, అక్కడి నివాసితులు కొత్తగా ఆధార్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, లేకుంటే పాత పత్రాలను అప్డేట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు వారికి ఊహించని షాక్ తగిలింది. అదేంటో తెలుసా? వారి చిరునామా స్థానంలో జపట్పరాకు బదులుగా ఇస్లాంపూరా అని ముద్రిస్తున్నారు. మీరు విన్నది నిజమే. జనాభా సమతుల్యత దెబ్బతినగానే ఊరి పేరే మారిపోయింది ఇస్లాంపూరుగా. అసలు ప్రభుత్వ రికార్డుల్లో ఈ పేరు మార్పు ఎప్పుడు, ఎలా జరిగింది, దీని వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు స్థానికులను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. 2011 నాటికి ఈ ప్రాంతంలో కేవలం 20 నుంచి 25 ముస్లిం కుటుంబాలు మాత్రమే ఉండేది. వారంతా కూడా చాలా వరకు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవించేవారు. ఆ సమయంలో అక్కడ ఒక చిన్న మసీదు నిర్మాణం ప్రారంభమైంది. ఆ మసీదు నిర్మించిన కొద్ది కాలానికే దాని పక్కనే ఒక మదర్సా కూడా ఏర్పాటైంది. ఇక్కడే స్థానిక హిందువులు మరియు హిందూ సంస్థలు ఒక కీలకమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం 300 దినసరి కూలీ కోసం రోజంతా కష్టపడే స్థానిక ముస్లిం కుటుంబాలకు అంత పెద్ద మసీదును నిర్మించడానికి లక్షలాది రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఏవైనా బాహ్య శక్తులు లేదా విదేశీ ఫండింగ్ ఉందా అనే కోణంలో విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మసీదు, మదర్సా ఏర్పాటైన తర్వాత కేవలం 10 నుంచి 12 ఏళ్ల వ్యవధిలోనే ఆ ప్రాంతంలో ముస్లింల జనాభా ఊహించని విధంగా పెరిగింది. 2011లో కేవలం 20 నుంచి 25 ఇండ్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 200కు పైగా చేరుకుంది. ఈ విధంగా ముస్లిం జనాభా పెరగడంతో వారు అంతర్గతంగా ఈ ప్రాంతాన్ని ఇస్లాంపూరా అని పిలవడం ప్రారంభించారు. క్రమంగా స్థానిక వ్యాపారులు, ప్రైవేటు బోర్డులపై ఈ పేరు కనిపించడం మొదలైంది. ఇది కేవలం మౌలికంగా పిలుచుకునే పేరుగానే పరిమితం కాలేదు. నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా ప్రభుత్వ మున్సిపల్ రికార్డులలో కూడా ఈ పేరు చొరబడింది. తమ తాతల కాలం నుంచి ఆ ప్రాంతం పేరు జపట్పారా, ఇస్లాంపురా అనే పేరు గత 10 ఏళ్లలో సృష్టించబడింది. ప్రభుత్వ అధికారులు ఎవ్వరిని అడిగి అధికారిక పత్రాలలో పేరు మార్చారు అని స్థానిక హిందూ నివాసితులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ రికార్డులో జరిగిన ఈ మార్పు స్థానికంగా ఉన్న హిందూ కుటుంబాలలో అభద్రతా భావాన్ని పెంచుతోంది. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక హిందూ సంస్థలు, విస్తుపోయిన నివాసితులు కలిసి హరీస్ పట్టణ మమ్లద్దార్కు ఒక అధికారిక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని హిందూ సంస్థలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో జపట్పరా అనే పేరును మార్చి ఇస్లాంపురా అని చేర్చడం వెనుకున్న అధికారుల పాత్ర ఏంటో తేల్చాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, స్థానికంగా జనాభా అటు ఇటుగా మారితే, సమతుల్యత దెబ్బతింటే అధికారులు కూడా మారిపోతారు. అక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది పక్కన పెట్టేస్తే, స్థానిక వ్యాపారి నుంచి మొదలు పెడితే ప్రభుత్వ అధికారి వరకు పెరిగిన జనాభాకు వత్తస్సు పలుకుతూ అనేక వాటిని కంటికి కనబడకుండా మార్చేస్తాయి. ప్రభుత్వ పత్రాలు, ఆధార్ డేటాబేసు, మున్సిపల్ రికార్డులలో కూడా ఇస్లాంపురా అనే పేరును ముద్రించేశారు. దీన్ని వెంటనే తొలగించాలని, అసలైన చారిత్రాత్మక పేరు జఫట్పరాను పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నిరుపేదలు నివసించే ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ మసీదు నిర్మాణానికి, జనాభా మార్పుకు కారణమైన నిధుల మూలాలను గుర్తించడానికి ప్రత్యేక విచారణ జరపాలని కోరుతున్నారు. గుజరాత్లోని హరీస్ పట్టణంలో వెలుగు చూసిన ఈ ఘటన దేశంలోని అనేక ప్రాంతాలలో మారుతున్న జనాభా సమతుల్యత, దానివల్ల స్థానిక సంస్కృతి, చరిత్ర ఎలా కనుమరుగవుతున్నాయనే దానికి అద్దం పడుతుంది. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే ఒక ప్రాంతం యొక్క పేరు ప్రభుత్వ రికార్డుల్లో సైతం మారిపోవడం వెనుక ఉన్న శక్తులను అడ్డుకోకపోతే భవిష్యత్తులో స్థానిక అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై స్థానిక యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. చాలా సందర్భాలలో జనాభా సమతుల్యత దెబ్బతింటే ఏమవుతుంది? కావాలని పనిగట్టుకొని మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెట్టే వాళ్లకు ఈ వీడియో ఒక ఉదాహరణ. జనాభా సమతుల్యత దెబ్బతింటే ఆ ఏరియా చరిత్ర మారిపోతుంది, ఆ ఏరియా సంస్కృతి మారిపోతుంది, ఆ ఏరియా సాంప్రదాయం మారిపోతుంది, ఆ ఏరియా లా అండ్ ఆర్డర్ మారిపోతుంది, అక్కడ అధికారులు మారిపోతాడు. కొన్ని రోజులకు ఆ ఏరియా అసలు భారతదేశంలో భాగమేనా అనేలాగా మారిపోతుంది. అక్కడ వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దీనికి మరొక ఉదాహరణ పశ్చిమ బెంగాల్లోని 24 పరిగణాలు. ఇలాంటివి అనేకం. అస్సాం సీఎం దీని గురించి హెచ్చరించారు, మధ్యప్రదేశ్ సీఎం దీని గురించి హెచ్చరించారు, పశ్చిమ బెంగాల్ సీఎం దీని గురించి హెచ్చరించారు, యూపీ సీఎం దీని గురించి హెచ్చరించారు. ఇంతమంది హెచ్చరించిన తర్వాత కూడా కనువిప్పుగా మారుతున్న జనాభా సమతుల్యతను గమనించకుండా చూస్తూ ఊరుకుంటే ఏదో ఒక రోజు ఆ ప్రమాదానికి మనం బలి కావాల్సి వస్తుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకెలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.